నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు ప్రపంచవ్యాప్తంగా వైద్యులకు సంబంధించి ఒక సంస్థ సర్వే నిర్వహించడం జరిగింది. అలాగే ఈ యొక్క సర్వేలో అధ్యయనంలో నివేదికలో మనం చూసుకుంటే ఆ యొక్క సంస్థ సంచలన విషయాలను బయట పెట్టడం జరిగింది. కువైట్ గాని ఇండియా గాని ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే చాలా మంది రోగులు వివిధ రకాల కారణాలతో వివిధ రకాల రోగాలతో హాస్పిటల్లో చేరుతూ ఉన్నారు. హాస్పిటల్లో చేరిన తర్వాత డాక్టర్లచే వైద్యం తీసుకున్న తర్వాత ఆ యొక్క డాక్టర్లలో కూడా ఇటీవలి వైద్య అధ్యయనం ప్రకారం మహిళా వైద్యులచే చికిత్స పొందిన రోగులు ఇతరుల కంటే బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఈ యొక్క నివేదిక తెలిపింది. సాధారణంగా మనం ఒక హాస్పిటల్కు వెళ్లిన తర్వాత అక్కడ గాని లేడీ డాక్టర్ ఉంటే గాని ఆమె ద్వారా వైద్యం తీసుకుంటే ఇతర పురుష డాక్టర్ల దగ్గర ఎవరైతే వైద్యం తీసుకుంటూ ఉన్నారో వారికంటే కూడా ఆడ డాక్టర్ల దగ్గర చికిత్స తీసుకున్న వారు బతికే అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉన్నాయని చెప్పి ఈ యొక్క నివేదిక తెలిపింది. అది ఎందుకు ఏమిటి అనేది పూర్తి వివరాలైతే వెల్లడించలేదు, కానీ మహిళా డాక్టర్ల చేత వైద్యం పొందుతూ ఉన్న రోగులు త్వరగా రికవరీ అవుతూ ఉన్నారు, రోగం నుంచి కోలుకుంటూ ఉన్నారు, తద్వారా సాధారణమైన జీవితం గడుపుతూ ఉన్నారని చెప్పి మహిళా డాక్టర్ల ద్వారా చికిత్స పొందుతూ ఉన్న రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతర రోగులతో పోల్చుకుంటే కోలుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఈ యొక్క అధ్యయనం పేర్కొంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.